ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు అయితే మైక్ అయితే ఆర్డర్ పెట్టాను, వైర్లెస్ మైక్ K9 అనుకుంటా. దాని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇదే మైక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. కనిపిస్తే K9 ఇందులో 2 మైక్స్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో లైవ్ షో ఉంది, ఇంటర్వ్యూకి వాడుకోవచ్చు, బ్లాగ్ షార్ట్ వీడియోస్ చేసుకోవచ్చు. నేను స్క్రీన్ చేస్తాను చూడండి. నేను బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లగ్ అండ్ ప్లే. ఇది 20 మీటర్స్ యాక్సెస్ఫుల్ ఉందా, 20 మీటర్స్ వేస్తాను. బ్యాక్ సైడ్ చూడండి, చూద్దాం ఇందులో ఏమున్నాయి, ఎలా ఉందని. ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. 2 మైకులు లేదని ఒక మైక్ నాకు ఉంది, ఆల్రెడీ నేను మాట్లాడుతున్నాను. సో దీంట్లో ఒక మైక్, అలాగే లోపల ఐఫోన్ అయితే ఐఫోన్ పిన్ కూడా ఇచ్చారు, చూసుకోవచ్చు. నెక్స్ట్ క్లియర్ వాయిస్ కోసం ఇది అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ ఉంది కదా నాకు మాన్యువల్ ఇచ్చారు, ఎలా ఫిక్స్ చేసుకోవాలని చెప్పి పక్కన పెట్టేస్తాం. అట్లాగే దీంట్లో ఒకటి టైప్ కేబుల్ ఇచ్చారన్నమాట, ఛార్జింగ్ పెట్టుకోవడానికి. మైక్ తీసుకొని ఇక్కడ ఉంటుంది మైక్. సో ఇలా పెట్టేసుకుంటే ఛార్జింగ్ అవుతుంది. సో ఇవే చిన్న చిన్న వ్లాగింగ్స్ యూజ్ అవుతుంది, క్లియర్గా వస్తుంది వాయిస్. నేను చూపిస్తాను ఒకసారి మీకు. సో ఇది మైక్ వాయిస్, మైక్ కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ వచ్చేది. ఇది మైక్ వాయిస్ చాలా తక్కువ కాస్ట్ లో వచ్చింది, ఒక అరౌండ్ 390 అలా పడింది. పర్లేదు, యూజ్ చేసుకోవచ్చు, బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. చెక్ చేసుకోవచ్చు. అలాగే మన చేతిలో కూడా బ్లాగింగ్ చేయొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇది చాలా యూజ్ఫుల్ చేసుకోవచ్చు. బాగుంది క్వాలిటీ. సో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. మీకు కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కూడా కలిసి బై చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా, బాగుంది. వ్లాగింగ్స్, ఎక్స్ప్లోరేషన్స్ ఉంటాయి కదా, ఆ వ్లాగ్స్ అయితే బాగా పనిచేస్తుంది, బాగుంది. మీరు కూడా ట్రై చేయాలంటే సరే బై చేయండి. కొంచెం రేటింగ్ కూడా చూసుకొని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, అట్లా ఏం లేదు. ఇవే తీసుకోవాలని ప్రమోషన్ ఏం చేయట్లేదు, కాకపోతే బాగుంది, నాకు నచ్చింది, తీసుకున్నాను. ప్రస్తుతానికైతే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వాలిటీ చూసుకొని ఇంకేమైనా బై చేసుకోవాలని చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా K9 వైర్లెస్ మైక్. నేను వేస్తాను, బ్లర్ అవుతుంది. దీనికి వెనక ఉంటుంది, వెనక సైడ్ ఒక నిమిషం. ఇక్కడ ఉంది కదా బ్యాక్ సైడ్ స్విచ్ ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్గా లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. బట్ నేను ఫోన్ కనెక్ట్ చేసింది కాబట్టి బ్లింక్ అవ్వట్లేదు, గ్రీన్ లైట్ ఉంది అన్నమాట. ఒకవేళ మీరు కనెక్ట్ చేయకపోతే రెడ్ అండ్ గ్రీన్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటాయి. సో మళ్ళీ అట్లా హోల్డ్ చేసి పట్టుకొని బ్యాక్ ఆఫ్ అయిపోతుంది, జరగదు, ఆఫ్ అయిపోతుంది.
సో అదనమాట, బాగున్నాయి. ట్రై చేయండి మీరు కూడా, వ్లాగ్ బాగా యూజ్ అవుతాయి. ఇక్కడ ఉంది కదా వ్లాగ్ షార్ట్ వ్యూస్ అని, కంప్లీట్గా అనుకుంటాను. ఓకే బాయ్.